బిలాస్పూర్ నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతాం అనుకోలేదు. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని మధ్యాహ్నం ఒక పిజ్జా తినేసి లాస్ట్ డేని ఇలా ఎండ్ చేసాం బిలాస్పూర్‌లో. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయిపోయి ట్రైన్ 3:30కి అయితే ఆల్రెడీ 2:30కే ఉంది. సో, అందుకే ఎక్కి బ్యాగ్స్ అన్నీ సెటిల్ చేసేసాం. ఇంకా లాస్ట్‌గా బిలాస్పూర్‌కి బై బై చెప్పేసి చాలా మెమరీస్‌తో వెళ్తున్నామని గుర్తు చేసుకున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ సైట్, వాళ్ళు చేసిన వర్క్ అంతా చూపిస్తూ ఉన్నారు నాకు. ఆ తర్వాత ఇంకా బోర్ కొట్టడం స్టార్ట్ అయితే మూవీ పెట్టుకొని ఇద్దరం వాచ్ చేస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. అలా రెయిన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంక రాయపూర్ వచ్చేసింది. ఇంక అందరూ వచ్చేసారు. ఇంక నైట్ అయితే డిన్నర్ చేసేసి నిద్రపోయాం. మార్నింగ్ లేచి చూసేసరికి ట్రైన్ ఆల్మోస్ట్ 3½ అవర్ లేట్‌గా ఉంది. అలా రాజమండ్రిలో ఏమైనా పూతరేకులు తీసుకుందామని ఎంత చూసానో అసలొక్కటి కూడా రాలేదు. ఆ తర్వాత గోదావరమ్మని దర్శించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. విజయవాడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:45 అయిపోయింది. ఇంకా అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఫుడ్ తినేసాం. ఎప్పుడో 4:30కి దిగాల్సిన ట్రైన్ ఇంకా లేట్ అవుతుంది అని వర్క్ కూడా స్టార్ట్ చేసేసా. ఆల్మోస్ట్ 8:30కి రీచ్ అయ్యాం నెల్లూరుకి. ఇంకా ఆటో ఎక్కి ఇంటికెళ్ళిపోయాము. మేమింత తొందరగా ఎందుకు బిలాస్పూర్ నుంచి వచ్చేసామో తెలుసుకోవాలంటే డూ ఫాలో అవర్ ఛానల్.